హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు ఎంతో టేస్టీ అయిన క్యారెట్ హల్వాని బెల్లంతో చాలా ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ వరకు క్యారెట్ని తీసుకోండి. వీటిని పై తొక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. జీడిపప్పులు తొందరగా వేగిపోతాయి కనుక మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులోనే ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కుక్కర్ పైన మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ వేసుకునే అవసరం లేదండి. క్యారెట్లో ఉండే వాటర్తోనే ఉడికిపోతుంది కనుక వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ లోపల మనం బెల్లాన్ని కరిగించుకుందాం. 1/2 కేజీ క్యారెట్కి 1/2 కేజీ వరకు బెల్లం సరిపోతుందండి. స్వీట్నెస్ ఇంకా సరిపోదా అనిపిస్తే ఇంకొక చిన్న ముక్క వరకు వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో బెల్లాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని క్యారెట్ ముక్కని ఇలా పట్టుకుంటే మెత్తగా ఉంది కదా, చాలా బాగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిన తర్వాత వీటిని పప్పు గుత్తి తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బెల్లం బాగా కరిగిన తర్వాత వాటిని మరలా అదే గిన్నెలో ఫిల్టర్ చేసుకొని ఇలా దగ్గర పడిన తర్వాత క్యారెట్ మిశ్రమాన్ని వేసుకోవాలి. వీటికి పాకం ఏమీ అవసరం లేదండి. బెల్లం కరిగిన తర్వాతే వేసుకోవచ్చు. ఇందులోనే 1/2 కప్పు వరకు పాలను కూడా వేసుకోండి. మీ దగ్గర పాలపొడి అవైలబుల్గా ఉన్న పాలపొడిని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ టైంలో అడుగంటే అవకాశం ఉంటుంది కనుక మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే క్యారెట్లో ఉండే స్మెల్ మొత్తం పోతుంది కనుక హల్వా టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పును వేసుకోవాలి. జీడిపప్పుకు బదులు మీరు బాదంను కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత బాగా 2-3 సార్లు కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. ఇందులో మనం షుగర్ని కూడా యూజ్ చేయలేదు కనుక చాలా హెల్తీ. మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.